దాని మీద చెట్టు తల్లి చూపుకు రంగులు కప్పుకపోయి నట్టడివిలో కాటగలిసిన బాటసారిని భుజం పట్టి నిలిపి చెట్టు. చూపుకు రంగులు కప్పుకపోయి నట్టడివిలో కాటగలిసిన బాటసారిని భుజం పట్టి నిలిపి చెట్టు. ఈ బెరడులో ఇరుక్కున్న బుల్లెట్లు ఎప్పటివో తెలుసా అని అడిగింది కొంగుతో కండ్లు ఒత్తుకుంటూ. తొవ్వగా చాలా చెట్లు చూసి వచ్చినావు కదా, తూటాల చప్పుడుకు పారిపోయిన పిట్టల పత్తా తెలుసునా నీకు? పాటలు మర్చిపోయిన ఆకులు రాల్చిన నిట్టూర్పులైనా వినబడ్డాయా ఎక్కడైనా? నిజమే, ఒక్క చెట్టు మీద పిట్టలు లేవు, తలలుపే ఆకులు కూడా లేవు. నివ్వరపోయిండు బాటసారి. ఈ చేతుల్ని నరికి ఉరికంబాలు చేసిండ్రు తెలుసునా నీకు? మొండి చేతుల్ని చూపి బావురు మంది చెట్టు. ఏం చేయగలిగిన ఇన్ని దినాలు? కలకలా అనుడు తప్ప, ఎప్పుడన్నా సిగమొచ్చి కొమ్మలతో రొమ్ములు గుద్దుకునుడు తప్ప. ఎన్ని దినాలైనా ఇంకా పచ్చిగానే ఉంది అంటూ నిలువున వణికిపోయి బాటసారి దోషుల నిండా వెచ్చని పూలు రాల్చింది. బిడ్డలకు రాళ్ళు ఒత్తుకపోతాయేమో పక్క బరవవా అన్నది ఆపేక్షగా. కాల్చే ముందు చెప్పు, ఒక నినాదం ఇయ్యాలే అన్న కొడుకు ఊపిరిని వేళ్లలో దాచుకున్న చెట్టు. కొంచెంసేపు నా ఒడిలో పడుకోవా బతిమిలాడింది బాటసారిని. ఎంతమందిని ఊరు పేరు లేకుండా మంటలు కలిపిండ్రు. ఎదురు చూసి నా కళ్ళు ఎన్ని ఋతువుల్ని కాసినాయి. బోనెక్కి నిజం చెప్పే ఒక్కడి కోసం కడుపంత మసులుతుంది. నన్నైనా బోన్ దాకా తీసుకుపోవా అనుకుంటా బాటసారికి రెక్కలు విరిచి ఇచ్చింది. ఒక చిన్న పద్యం. దొరుకుతుందా? వెతుకుతున్నావు దేన్ని? పోగొట్టుకోని దాన్ని. ఎందుకు వెతకడం? అసలు దొరికితే కదా. దొరకని దానికోసమా వెతుకులాట? కండ్ల ముందే చీకట్లా కదులుతున్నా ఎంత దేవులాడినా వెతకదు. కండ్ల ముందే చీకట్లా కదులుతున్నా ఎంత దేవులాడినా దొరకదు. ఎప్పుడూ కనబడకుండా దొరకకుండా మిగిలిపోయే నల్లటి మరక వెలుతు. ఐకనోక్లాస్ట్ల మీద మొన్న వేణు ఒక న్యూయార్క్ ప్రొఫెసర్ని పరిచయం చేశాడు. ఆవిడకి షీ వాంటెడ్ టు నో అబౌట్ మూవ్మెంట్ అదంతా. ఆ క్రమంలో మాట్లాడుకుంటూ నీకు శ్రీశ్రీ అంటే ఇష్టమా అన్నది. ఇష్టమే, తెలంగాణకు సంబంధించిన కాదు అన్న. అదేంటి మీకు శ్రీశ్రీ చాలా ప్రేమ కదా, గౌరవం లేదా? తెలంగాణను వ్యతిరేకించాడు, అమెరికా నన్ను ప్రేమించలేను అన్నా. ఆర్ యువర్ ఐకనోక్లాస్ట్ అని అడిగాను. ఇఫ్ యూ హ్యావ్ ఐకన్స్ వీ హ్యావ్ టు బ్రేక్ దమ్. ఐ డోంట్ వాంట్ ఐకన్స్ అనే డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో కలేకూరి ప్రసాద్ మరణం విన్న తర్వాత ఈ పద్యం రాశారు. విగ్రహాలను పగలగొట్టే వాడి కోసం. నాకు సాయంత్రము నీకు ఉదయము అయిన సమయంలో ముఖము కాని పుస్తకము లేని ఒకానొక చీకటి స్థలంలో దుఃఖము కాని వ్యధా లేని లుంగలు చుట్టిన బాధతో లిప్తపాటు నిశ్శబ్దమయ్యాను. తీరని బాధ కాదు, ఎడతెగని శోకము లేదు. ఏదో సన్నగా కోస్తున్న నెత్తుడి పొడి రాలుతున్న చప్పుడు. ఎడతెగని కంఠధారల పాటల వర్షమై నిర్నిద్ర కవిత్వపు కెరటాల సముద్రమై ఎప్పుడూ శబ్దమైన నువ్వు ఇట్లా హఠాత్తుగా నిశ్శబ్దమైతే భరించడం కష్టంగా ఉంది. చెవులు చిల్లులు పడుతున్నాయి. అయినా నువ్వు ఎప్పుడో కదా వెళ్ళిపోయావు మా భద్రలోక జీవితాల్లోంచి, మడిగట్టుకున్న మా విలువల్లోంచి. బహురూపుల బతుకును దాచుకుంటూ మోసగారిగా బతికే మా ముసుగుల్లోంచి ఎప్పుడో కదా వెళ్ళిపోయావు విసవిసా.
వ్యవస్థీకృత వ్యూహాల్లో అంటరాని వాడివై ఆధిపత్యాన్ని ఆత్మహననంతో ధిక్కరిస్తూ ఎప్పుడో కదా వెళ్ళిపోయావు రుసరుస. కాలి బూడిదవుతున్న కాంక్షాగ్రహాలతో పాతుకుపోయిన 1000 పడగల్ని ఎడమకాలతో తన్నేసి కమిలిపోతున్న నిజాయితీతో చిన్న దేవుళ్ళని నిలబెడుతూ ఎక్కడికో కదా వచ్చేసావు వడివడిగా. కాలి బూడిదవుతున్న కాంక్షాగ్రహాలతో పాతుకుపోయిన 1000 పడగల్ని ఎడమకాలతో తన్నేసి కమిలిపోతున్న నిజాయితీతో చిన్న దేవుళ్ళని నిలబెడుతూ ఎక్కడికో కదా వచ్చేసావు వడివడిగా. ఎందుకో నువ్వు ఉన్నప్పుడు పలకరించాలంటే బుగులేసేది, ఏదో అడ్డం వచ్చేది గొంతుకు, ఏదో గుచ్చుకునేది భద్రత ముళ్ళ కంచెల అలవాటైన కనుపాపలకు. ఎక్కడో అనుమానం భరించలేమోనని భగ్గుమనే సాయంత్రాల తోటల్లోని అనాచ్ఛాదిత మల్లెపూలను. ఇప్పటిక ఎవరు పిలుస్తారు లోనికి? లోపల సుళ్ళు తిరిగే నువ్వు లేనితనాన్ని ఎవరు ఊడ్చేస్తారు బయటికి? నువ్వున్నా పలకరించని మా మర్యాదల్ని ఎవరు ఖననం చేస్తారు నగరం నడిబొడ్డులో? ఊరి బయట కరెన్సీ నోట్ల మంటల్లో సారాయి కాచుకునే కలల బైరాగి శిథిల శరీరాన్ని ఎవరు చెప్తారు ఊరంతా గుండెలవిసేటట్టు నువ్వు ఇక్కడే ఎక్కడో ఏవో విగ్రహాలను పగలగొడుతూనే ఉన్నవని? ఎవరు ఊదుతారు ఊపిరితిత్తులు పగిలేటట్టు నువ్వు వదిలిపోయిన అపురూపమైన ఈ వెదురు బొంగుల్ని?